కేసులు ఉన్నాయి. 6 కేసులు కొట్టేశారు. ఒక్క గంజాయి కేసు కూడా అతని మీద లేదు. కరీముల్లా అనే అతని మీద ఒక్క కేసు కూడా లేదు. ఇలాగా ఒక్క కేసు కూడా లేని వ్యక్తి మీద ఈ విధంగా మీరు పోలీసులు ఎందుకు ప్రవర్తించారండి? అతన్ని కూడా వీళ్ళతో పాటు కూర్చోబెట్టి కొట్టారు కదా. మీరు ఎంతసేపు చెప్పినా సరే వీళ్ళ మీద 9 కేసులు ఉన్నాయి, 8 కేసులు ఉన్నాయి, వీళ్ళు ముద్దాయిలు, వీళ్ళు నిందితులు, వీళ్ళు గంజాయి బ్యాచ్ అనే ప్రచారాన్ని మీరు చేస్తున్నారు తప్ప వాస్తవాలు ఏంటనే మాత్రం మీరు కూడా ప్రజలకు తెలియజేయడం లేదు. మీరు చెప్పండి, జాన్ విక్టర్ మీద ఉన్న కేసుల్లో ఎన్ని కేసులు కొట్టేశారు? ఐఎమ్ రెడీ టు ప్రూవ్. నేను మీకు మెసేజ్ పెట్టా, అతని మీద కొట్టేసిన కేసులేంటి, ఉన్న కేసులేంటి అని చెప్పి నేను మెసేజ్ పెట్టా. ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు. 2015-16లో గంజాయి కేసులు కొంతమంది వ్యక్తుల మీద పెడితే 2018-19 వచ్చేటప్పటికి వాళ్ళ నేరం చేయలేదని చెప్పి వీళ్ళ గురించి కాదు, వేరే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, వాళ్ళ నేరం చేయలేదని చెప్పి కోర్టు కొట్టేసింది. కావాలంటే నేను ఆ కోర్టు జడ్జిమెంట్ కూడా నేను పెడతాను. ఇప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన వాళ్ళేమి నేరస్తులు కాదండి, ఆరోపణలు ఎదుర్కోబడుతున్న వ్యక్తులు. ఆ ఆరోపణలు నిజమై కోర్టు వాళ్ళకి శిక్ష విధిస్తే ఆ శిక్ష అనుభవించి వచ్చి వాళ్ళు లేదా వాళ్ళు బెయిల్ మీద బయట ఉండి మళ్ళీ నేరాలకు పాల్పడుతుంటే వాళ్ళు నేరస్తుల కింద ట్రీట్ చేయాలి తప్ప ఇక్కడ కేసు ట్రయల్లో ఉండగా ఏ విధమైన కోర్టులో వాళ్ళకి శిక్ష పడకుండా ఉండగా వాళ్ళని మీరే ట్రయల్ చేసేసి నేరస్తుల కింద ముద్దాయిల కింద మీరే ట్రీట్ చేసేసి అట్లా కాదండి రమేష్ గారు, మీరు అన్నట్టు కాదండి. ఒక కేసు అయితే అనుకోవచ్చు, ఒక్కోడి మీద సంవత్సరానికి కాదు. మీ ప్రభుత్వంలో వాళ్ళ మీద కేసులు లేవా? మరి ఎందుకు కట్టారంటే మీ ప్రభుత్వం కావాలని కట్టిందా కేసులు? మీ ప్రభుత్వంలో ఉన్నాయి కదా కేసులు సార్, మీ ప్రభుత్వంలో వాళ్ళ మీద కేసులు బనాయించలేదా సార్? ఇక్కడ ఒక విషయం అండి, మనం పార్టీలకు అతీతంగా మాట్లాడదాం. ఎందుకంటే ఈ రాష్ట్రము నేరస్తులకు అడ్డాగా మారుతుంది. నేరస్తుల్ని రాజకీయ పార్టీలు వెనకేసుకొని రావటం వల్ల ఎంతో నష్టపోతుంది సార్ రాష్ట్రం. దయచేసి మనం పార్టీలకు అతీతంగా మాట్లాడి మీలాంటి వాళ్ళందరూ కలిసి. బ్రహ్మనాయుడు గారు, నేరస్తులకి ఎవరు వెనకేసుకు రావట్లా. వాళ్ళు నేరం చేస్తే చట్టపరంగా న్యాయపరంగా ఉన్న పద్ధతులను పాటించి వాళ్ళకి శిక్షలు విధించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. జాన్ విక్టర్ మీద కేసు రిజిస్టర్ నెంబర్ 280/2022 2022లో తెనాలి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే ఏంది, కావాలని మీరే ఎఫ్ఐఆర్ చేయించారు మీ ప్రభుత్వం నుంచి ఎవరన్నా? ఇప్పుడు కావాలని ఎవరో ఎఫ్ఐఆర్ చేపిస్తారు సార్? అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తేనేగా, ఏదో ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటేనే కదా, ఏదో ఒక ప్రాథమిక ఆధారం ఉంటేనే కదా ఎఫ్ఐఆర్ చేసేది సార్. ఇప్పుడు నేను మీకు మళ్ళీ పెడుతున్నాను ఒకటి చూడండి. దాంట్లో ప్రైమ్ ఆఫ్ ఆఫీసర్ లేదని చెప్పి ఆ కేసు కొట్టేశారంటారా? అది గంజాయి కేసులే. మీకు పెడుతున్నాను చూడండి. ఈ కేసుని గంజాయి కేసు కోర్టు కొట్టేసింది 2 వ్యక్తుల మీద. నేను మీకు పెట్టాను చూడండి బ్రహ్మనాయుడు గారు. సరే, ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు? ఆ ముగ్గురిని వారికి ఏదైనా అవార్డులు ఇద్దామంటారా? వాళ్ళకి జాతీయ అవార్డులు ఏమన్నా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏమిటంటే ఈ విధంగా వాళ్ళని 3rd డిగ్రీ ప్రయోగించి రోడ్ల మీద కొట్టడం అనేది తప్పు. దాన్ని అందరూ యాక్సెప్ట్ చేద్దాం. పోలీసులు కొట్టే అధికారం లేదని యాక్సెప్ట్ చేద్దాం. కానీ అక్కడ ఉన్న మెజారిటీ ప్రజలు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే చెప్పినప్పుడు వాళ్ళ ఇళ్ళకే ఎందుకు సార్ పరామర్శించింది? అక్కడ కదా అందరూ కూడా డిఫర్ అవుతుంది సార్. ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. పోలీసుల్ని ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అన్యాయంగా కేసులు పెట్టి అందరినీ ఇబ్బందులు పెడుతున్నారు. అన్యాయంగా ఒకే కేసుని రకరకాల జిల్లాల్లో రకరకాల పోలీస్ స్టేషన్ లో పెట్టి పీటీ వారెంట్లు వేసి ఏ విధంగా రాజ్యాంగాన్ని లేదు ప్రజల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో ఈ ముగ్గురు కూడా వైసీపీ కార్యకర్తలేనా సార్? వీళ్ళు కాదు సార్. వీళ్ళు కాదా? ఓకే, ఇప్పుడు జరుగుతున్న విషయాలు చెప్తున్నా. ఓకే, నేను ఒకవేళ ఈ ముగ్గురు కూడా మీ పార్టీ కార్యకర్తలు అన్నారేమో అని. వీళ్ళ గురించి నేను చెప్పట్లా, రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నేను చెప్తున్నా. జరుగుతున్న వ్యవహారాలు ఎలా నడుస్తున్నాయో ఈ రాష్ట్రం అంతా చూస్తుంది కాబట్టి పోలీసులు కూడా దాన్ని ఆసరాగా తీసుకుని ఈ విధంగా వీళ్ళని నడి రోడ్డు మీద కొట్టారు అని చెప్పి చెప్పడం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అక్కడ కారుమంచి రమేష్ గారు మాట్లాడదాం. మనతో తెలుగుదేశం పార్టీ నుంచి సంపత్ రాజు గారు ఉన్నారు. సంపత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సంపత్ గారు, ఇప్పుడు వాళ్ళు ఏదో గంజాయి తాగారు, గంజాయి తాగిన మత్తులో కానిస్టేబుల్ గారి మీద దాడి చేశారు అనుకోండి, అంత మాత్రాన వారిని కొట్టేస్తారా?
బ్రహ్మరెడ్డి గారు అందరికీ నమస్కారం. రమేష్ గారు కూడా ఇప్పుడు దాకా మీరు మాట్లాడిన డిబేట్ మొత్తం మీద ఆ ముగ్గురు నేరస్తుల్ని ఏ విధంగా వాళ్ళు చాలా పతివ్రతలు పద్ధతైన వాళ్ళు అనే విధంగా ఆయన ఫోకస్ చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారు పరామర్శలు అంటే ఆయనకి ఎక్కడైతే పనికి మాలిన పరామర్శలు ఆయన చేస్తున్నారు.